దావోస్కు పోయిన ముఖ్యమంత్రి గారు ఆడ కూడా తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు. ఆ దావోస్ లో కూడా ఇండియా టుడే ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఏమంటాడు, ఐటీ అండ్ ఫార్మా ఈజ్ ఏ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అన్నాడు. అదేందో ఆ భగవంతునికే తెలియాలి, లేదంటే ఆ రియాక్షన్ ఏందో రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పాలి. ఒకసారి ఆ వీడియో చూద్దాం, అది కూడా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఈ సెక్టర్ ఫార్మా సెక్టర్ ఇట్స్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్. న్యూక్లియర్ చైన్ రియాక్షన్. మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది. మూడు వైపుల సముద్రం ఉన్నది. మనం ఏది కావాలన్నా కోటికో హ్యాబిట్స్ కో పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్సుకున్నారులో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసి ఏందనే పేరు సత్యనారాయణ విప్రోకో ఇన్ఫోసిస్ కో సిఇఓ ఒక సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నానంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేతో చెల్లిస్తాను నేను. ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద ప్రజలు అంత మోసం చేస్తే నేను నమ్ముతున్నాను. నిజం చెప్తే నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. ఈ రకంగా తన పరువు తాను తీసుకోవడం కాదు, రాష్ట్రం పరువు తీసేస్తుంది. ఆ ముఖ్యమంత్రి కుర్చీకున్న పరువుని తీసేస్తున్నాడు.